హాయ్ అండి. ఈరోజు వేస్ట్ అని పడేసే కర్డ్ కప్స్తో సింపుల్ అండ్ ఈజీగా హోమ్ డెకరేషన్ ఐడియాస్ని చూద్దామండి. ఐడియా నెంబర్ 1, ఒక కప్ని తీసుకుని దానికి కలర్ వేసానండి. తర్వాత వేస్ట్ పేపర్స్ని ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకున్నాను. ఇలా కొన్నిటిని చేసుకుని వాటిని ఈ కప్లో పెట్టి ఇలా ఒక ప్లాస్టిక్ ట్యూబ్ని తీసుకున్నానండి. తీసుకుని దాని మధ్యలో పెట్టి స్టిక్ చేస్తున్నాను. తర్వాత ఈ పేపర్ బాల్స్ని దాని చుట్టూ పెట్టి కవర్ చేశాను. ఒకవేళ ప్లాస్టిక్ ట్యూబ్ లేకపోతే కనుక పేపర్నైనా రోల్ చేసుకుని ట్యూబ్లా చేసుకోవచ్చండి. ఈ పేపర్స్ అన్నీ కవర్ అయ్యేలాగా కార్డ్బోర్డ్ని రౌండ్ షేప్లో కట్ చేసి దానికి స్టిక్ చేశానండి. దీన్ని కొంచెం డెకరేట్ చేస్తున్నాను. మనకి బ్యాంగిల్ స్టాండ్ బేస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. బ్యాంగిల్స్ అరేంజ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యాంగిల్స్ అనే కాదు, వాచెస్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇలాంటివి ఏమైనా కానీ మనం దీనికి ఈజీగా పెట్టుకోవచ్చు. ఐడియా నెంబర్ 2, వేరొక కప్ని తీసుకున్నానండి. దానికి బ్లాక్ కలర్ని వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత చిన్న చిన్న మిర్రర్స్ని అంటిస్తున్నాను. ఇలా అంటించిన తర్వాత దాని చుట్టూ కలర్తో డాట్స్ పెడుతున్నానండి. దీంట్లో మనం కొంచెం మట్టి వేసి చిన్న చిన్న మొక్కల్ని ఇందులో పెట్టుకుని ఇంట్లోనే ఇండోర్ ప్లాంట్స్ కింద పెంచుకోవచ్చండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఇంట్రెస్టింగ్ ఐడియాతో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్డ్బోర్డ్తో చక్కని మందిర్ క్రాఫ్ట్ చేద్దాం. సింపుల్ మెటీరియల్స్తో మన స్టైల్లో ఒక డివైన్ లుక్ క్రియేట్ చేయొచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకుని దాని మీద షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేస్తున్నాను. కార్డ్బోర్డ్ బాక్స్ సైజ్ అనేది మీ రిక్వైర్మెంట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఆర్చ్ షేప్ డ్రా చేసి కట్ చేస్తున్నాను. ఈ డిజైన్కి ట్రెడిషన్ టచ్ యాడ్ అవుతుంది. ఈ మందిర్ మొత్తం పెయింట్తో హైలైట్ ఇస్తున్నాను. గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా మంచి లుక్ ఇస్తుంది. అండ్ ఎల్లో కూడా యూజ్ చేయొచ్చు. ఈ కార్డ్బోర్డ్ మీద వేరొక కార్డ్బోర్డ్ పీస్ని ఇలా కట్ చేసి అంటిస్తున్నాను. తర్వాత చిన్న షేప్తో ఇలా కార్డ్బోర్డ్ పీస్ని కట్ చేసుకుని దీనిపైన అంటిస్తున్నాను. దీనికి నేను ఎల్లో కలర్ని యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా పింక్ కలర్ని యూజ్ చేసి ఇది మొత్తం ఇలా కవర్ చేస్తున్నాను. దీని చుట్టూ ఇలా లేస్ని యూజ్ చేసి మొత్తం లేస్తో స్టిక్ చేస్తున్నాను. మిర్రర్స్ని గ్లూతో నీట్లీ స్టిక్ చేయండి. లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మందిరికి చాలా మంచి షైన్ వస్తుంది. ఈ డెకరేషన్ అనేది మన ఇష్టం అండి. మిర్రర్స్ కానీ లేదంటే పెయింట్స్ ఉంటే ఆ పెయింట్స్ ఇలా డాట్స్ కైనా పెట్టుకోవచ్చు. సింపుల్గా డాట్స్ పెట్టుకుని నేను ఇక్కడ నా దగ్గర కొన్ని మిర్రర్స్ ఉంటే వాటిని యూజ్ చేసి ఇలా ఫ్లవర్ షేప్లో గ్లూతో నీట్గా స్టిక్ చేస్తున్నాను. చిన్న ఫోమ్ షీట్ తీసుకుని కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసి ఇలా పెడుతున్నాను. దీంతో మనకి మందిర్ అనేది రెడీ అయిపోయింది. క్రాఫ్ట్ నచ్చిందా ఫ్రెండ్స్? లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా పడేసే చిన్న చిన్న కార్డ్బోర్డ్స్తో ఇంట్లోనే ఈజీగా క్రాఫ్ట్స్ అనేవి చేసుకోవచ్చు. మరొకసారి ఇంట్రెస్టింగ్ క్రాఫ్ట్తో మళ్ళీ కలుద్దాం.